హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. ఒక్కొక్కసారి మన పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే కొలీగ్స్ ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకురమ్మని మనకు చెప్పినప్పుడు మనకు టైం కుదరక అది తీసుకెళ్ళలేకపోయాం అనుకోండి. అప్పుడు వాళ్ళతో అంటాం కదా, సారీ నేను కుదిరితే తెచ్చేవాడిని కదా, లేకపోతే కుదిరితే తెచ్చేదాన్ని కదా, ఇలా అంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారో తెలుసా మీకు? అలాగే ఇలాంటివి ఏమైనా పాస్ట్లో ఏదైనా ఒక పని చేయలేకపోయాం, ఆ చేయలేకపోయిన దానికి రీగ్రెట్, అరే నాకు కుదిరితే చెప్పేవా, నాకు తెలిస్తే చెప్పేదాన్ని, లేకపోతే నాకు వీలైతే చేసేదాన్ని, ఇలాంటివి మనం పాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఏమని అంటారు అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ మనం దీంతో స్టార్ట్ చేద్దాం. ఎవరైనా ఏదైనా తెమ్మన్నారు కానీ మనకి టైం కుదరక దాన్ని తీసుకెళ్ళలేకపోయాం. అప్పుడు ఏమని అంటాము? నాకు టైం కుదిరితే నేను తెచ్చేదాన్ని అని అంటాం కదా. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ ద థింగ్స్ యూ ఆస్క్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ బ్రాట్ ద థింగ్స్ యూ ఆస్క్డ్. నువ్వు అడిగిన వస్తువులు తెచ్చేదాన్ని నాకు టైం ఉండుంటే. ఓకే, అలాగే నేను బాగా చదువుంటే ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండేదాన్ని. ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్. ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ స్టడీడ్ వెల్ ఐ వుడ్ హ్యావ్ పాస్ ద ఎగ్జామ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసేదాన్ని, రాసేవాడిని, ఎవరైనా ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, అలాగే నాకు తెలుసుంటే నీకు చెప్పేదాన్ని, నాకు ముందే తెలుసుంటే నీకు చెప్పేదాన్ని. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఎర్లియర్ అని కూడా అనొచ్చు, ముందే తెలుసుంటే. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఇట్ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ. ఓకే, సో నాకు ముందే తెలుసుంటే నేను నీకు చెప్పేదాన్ని. సో ఈ విధంగా మనం ఉంటే, అంటే పాస్ట్లో అరే అలా జరిగి ఉంటే, నాకు ఛాన్స్ ఉంటే నేను చేసేదాన్ని, లేకపోతే నాకు టైం ఉంటే తెచ్చేదాన్ని, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా రిగ్రెట్ చూపిస్తూ చెప్పే సెంటెన్సెస్ అన్నీ కూడా ఈ విధంగా పాస్ట్లో జరిగిపోయిన దానికి హ్యాడ్ అని, చేసేవాడిని చేసేదాన్ని అన్నదానికి వుడ్ హ్యావ్ అని యూస్ చేస్తామన్నమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ క్లియర్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ సెకండ్ బ్యాచ్ కూడా తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అంటే, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్పోకెన్ ఇంగ్లీష్ అని మెసేజ్ చేయండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో పంపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.